శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర 2025 మార్చి 29 నుండి మొదలు పెడితే మళ్ళీ 2026 మార్చి 28 వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మీనరాశి మిత్రులారా, పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం మరియు రేవతి నక్షత్రానికి చెందిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం శని వ్యయ జన్మ అంటే ద్వితీయంలోకి వచ్చాడు. శని భగవానుడు జన్మ నుంచి ద్వితీయంలోకి వచ్చాడు. జాగ్రత్తగా ఉండాలి. సంచరిస్తున్న కాలం మిక్కిలి శ్రమకారకమైనటువంటి కాలం. ఆరోగ్య లోపాలు, శస్త్రచికిత్స, బంధు వైర్యములు, గృహచిత్రములు, వృధా వ్యయములు కలుగుతుంది. వ్యవసాయములందు చిన్న చిన్న నష్టములు, మానసిక అశాంతి, ఆందోళన, వృధా వాదనలు చోటు చేసుకుంటాయి. తేజోహాని, మతిభ్రంశం, భయం, అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. శని బలం ఎక్కువగా ఉండొచ్చు, అంత బాధ ఉండకపోవచ్చు. కార్తీక మార్గశిరములు ఎందు మాత్రమే గురువు పంచమ రాశిలో సంచరించడం వలన శుభం. అందుచే కొంతవరకు పరిస్థితులు అనుకూలించడంతో పాటు పుత్రవృద్ధి, సుజన ప్రవృద్ధి, ప్రభు అనుకూలత గురు భగవానుడు యోగిస్తున్నాడు. మిగిలిన సమయం తృతీయ చతుర్థ రాశుల్లో సంచరించడం వల్ల శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగ భంగం, వృధా వైర్యం ఇవన్నీ కూడా జరుగుతుంది. ప్రారంభమైన 2 మాసంలో జన్మరాహు సప్తకేతువు అయినందున భార్య పుత్రాది సుజన విరోధములు ఇవన్నీ కూడా జాగ్రత్త పడాలి. మీనరాశి మిత్రులకి ఈ సంవత్సరం చాలా 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 జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. తప్పదు. ఆరోగ్య లోపం ఎత్తగానే మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యం గురించి మల్టిపుల్గా చెప్పడం జరుగుతుంది. వైశాఖ బహుళ నుండి ద్వాదశ రాహువు షష్టమ కేతు అయినందున లాభం వస్తుంది, జయం ప్రోత్సాహం కలుగుతుంది.